దన్ను బేబీ ఏంటి అని దన్ను బేబీ అంటే మామూలుగా అయితే స్వాతి అని ఎవరికి తెలీదు, అందుకే దన్ను బేబీ అని. దన్ను బేబీ అని ఛానల్ స్టార్ట్ చేస్తాం. చాలా మిస్ అయ్యారా మీరా ఆయన? నీకు ఓన్లీ డబ్బులే కావాలా, డబ్బులతో కూడిన ఫేమ్ వస్తూ ఉంటే బాగుంటుందా అంటే సో అది ఆబ్వియస్లీ ఫటాఫట్ అప్పటికప్పుడే కంటెంట్ చెప్పేస్తూ ఉన్నది. ఏ కంటెంట్ మీ ఇద్దరి మధ్యలో ఎక్కువగా క్లిక్ అయింది? ఇప్పుడు ఫీలింగ్ అదే ఉంటది, పక్కింటి వాళ్ళంతా తోడు కావాలి అని. చూడడానికి షూ నెక్లెస్ అంతే. లవ్ స్టోరీ నాకు మీరు చెప్పారు, మీ వర్షన్ కూడా వినాలని ఉంది. లవ్ స్టోరీ అంటే మా కజిన్ సిస్టర్ పెళ్ళి, వాళ్ళ కజిన్ బ్రదర్ పెళ్ళి. అబ్బాయి బాగున్నాడు, ఓకే నచ్చిండు. ఆ టైంలోనే మీరు కనెక్ట్ అయ్యారా? అంటే ఆమె కనెక్ట్ అయిన తర్వాత నేను కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది. అనుకున్న అతనే నా లైఫ్లోకి వచ్చిందని అయితే సర్ప్రైజ్ అయినా. అనుకున్నది సాధించారు అంతే. ఓకే సార్, మీరే ఎలివేషన్స్ బాగా ఇస్తారు సార్, మీరు చెప్పండి. ఫస్ట్ యాక్చువల్గా నేను మా కజిన్ పెళ్ళికి వెళ్ళాను. వాళ్ళ పెళ్ళి ఎక్కడ అవుతుందంటే వీళ్ళ ఇంటి పక్కన. ఓకే, సో ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది కదంతా. బాగా బ్లాస్ట్ అయ్యే గొడవలు ఏమైనా జరిగాయి? ఓ పుష్కలంగా జరుగుతుంది. రోజుకి ఒకసారి ఇది జరుగుతుంది. తన్నుకోవాలి, కలిసిపోవాలి. అక్కడ ఏం డిస్టర్బెన్స్ రాదా మీ ప్రొఫెషనల్ లైఫ్? ఎట్లున్నాడు అనేది నేను పట్టించుకోను, నేను చెప్పాలనుకునేది మాత్రమే చెప్పేస్తా అంతే. ఒకటి ట్రైన్కి మనం ఎదురైనా రిస్క్ మనకే, ట్రైన్ మనకి ట్రైన్ ఎదురు వచ్చినా మనకే రిస్క్. అట్లే సరిపోతూ ఉంటుంది. పెళ్ళైందండి, ఇంకేం చేయలేము. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఇన్స్టాలో బాగా ఫేమస్ అవుతున్న దన్ను బేబీ అకౌంట్ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్. చాలా వీళ్ళని చూస్తే నిజంగా బయట కూడా ఇట్లానే ఉంటారా అంటే, ఒక 2 days నేను విశాల్ గారితో మాట్లాడాను. కంప్లీట్గా డిఫరెంట్గా అనిపించింది. అసలు ఏంటి అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది? ఇన్స్టాగ్రామ్లో అలా కంటెంట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గురించి, వాళ్ళ మధ్యలో ఉండే చిలిపి తగాదాల గురించి ఎందుకు వీళ్ళు పెట్టాల్సి వచ్చింది అంటే ఒక పెద్ద స్టోరీయే చెప్పారు నాకు. ఆ స్టోరీ అంతా మీకు కూడా, అసలు ఆ అకౌంట్ చూసే వాళ్ళందరికీ కూడాను ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఉంటుంది కదా. పదండి వాళ్ళని అడిగేద్దాం. నమస్తే అండి. హలో. విశాల్ గారు, స్వాతి గారు, మధ్యలో ఈ దన్ను బేబీ ఏంటి అండి? దన్ను బేబీ అంటే యాక్చువల్లీ మా ఇంట్లో నా పేరు దన్ను అండి. ఓకే. మా ఇంట్లో బేబీ అని పిలుస్తారు చిన్నప్పటి నుంచి. బేబీ అని మామూలుగా అయితే స్వాతి అని ఎవరికి తెలీదు. ఓన్లీ ఫ్రెండ్స్కి, మేము రెంట్కున్న అక్కడ తప్ప ఎక్కడా తెలీదు స్వాతి అని. అందరికీ బేబీ అని తెలుసు. సో ఆయన నిక్ నేమ్ దన్ను కాబట్టి, నా నిక్ నేమ్ బేబీ కాబట్టి అందుకే దన్ను బేబీ అని. దన్ను బేబీ అని ఛానల్ స్టార్ట్ చేస్తాం. ఈ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా అండ్ మోజ్ కూడా ఉంది. సో వాట్ ఎవర్ ద సోషల్ మీడియా ఏమేమి ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఉన్నాయి. సో వాట్సాప్లో కూడా ఛానల్ ఉంది. సో వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్ అండి, దాంట్లో అన్ని ఛానల్స్లో పెట్టామన్నట్టు. ఈ దన్ను బేబీ కాన్సెప్ట్ ఏంటి అసలు? అసలు ఎందుకు దన్ను బేబీ ఎందుకు వచ్చింది, పుట్టుకొచ్చింది? ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, మోజ్లో కానీ? ఓకే, అంటే యాక్చువల్గా ఐఎమ్ ఇన్ టు ఫిలిం మేకింగ్ అండి. సో యా ఓకే, నేను ఐఎమ్ ఇన్ టు ఫిలిం మేకింగ్, డైరెక్షన్ సైడ్ ఉన్నాను. సో అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఫిలిమ్స్ కాకుండా డాక్యుమెంటరీస్, యాడ్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటాను. సో ఈ మామూలుగా నన్ను చూస్తూ ఉంటుంది స్వాతి, స్క్రిప్ట్స్ రాయడము అన్నిట్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది స్వాతి. యా ఓకే. సో ఒకసారి యాక్చువల్గా ఒక టైంలో వీఆర్ ఇన్ లో అన్నమాట, లోగా ఉన్నాము. సో స్వాతి అప్పుడు ఏమందంటే, నేను జాబ్ ఏమైనా ట్రై చేస్తాను దాన్ని అని చెప్పేసి అడిగాను. అంటే ఫైనాన్షియల్గా ఒక లోలో ఉన్నాం, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్, కొంచెం లోగా ఉన్నాం టైంలో. సో జాబ్ ట్రై చేస్తాను అంది. ట్రై చేయొచ్చు, ప్రాబ్లం లేదు అని చెప్పేసి చెప్పాము. సో ఒక సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకుంది. షీ స్టార్టెడ్ ప్రిపరేషన్. ఓకే. సో నేను ఒకరోజు ఒక షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ క్యాజువల్ డిస్కషన్ అవుతున్నప్పుడు నా మైండ్లో ఉంది, అంటే నాకు కానీ స్వాతి ఇంత యాక్ట్ చేస్తుంది, ఇంత యాక్టర్ అన్న విషయం నాకు కూడా తెలియదు. క్యాజువల్గా నేను చాలా మిస్ అయ్యారా మీరా ఆయన? ఇద్దరం. ఓకే. సో అప్పుడు చెప్పాను అన్నట్టు, సరే స్వాతి ప్రిపరేషన్ అవుతున్నావు కదా, సో అంటే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నా అన్నావు కదా, నీకు ఒకటి చెప్తాను, అంటే నీకు ఓన్లీ డబ్బులే కావాలా, డబ్బులతో కూడిన అంటే నేను బయటికి వెళ్తే రికగ్నైజ్ చేస్తూ డబ్బులు వస్తూ ఫేమ్ వస్తూ ఉంటే బాగుంటుందా అంటే
స్వాతి అంది ఆబ్వియస్లీ ఎవరికైనా అదే కావాలి కదా, ఫేమ్తో కూడిన డబ్బులు వస్తే బాగుంటుంది కదా, రికగ్నైజ్ వస్తాయని. కానీ అప్పుడు స్వాతి ఏమవుతుందంటే నేను ఏమైనా యాడ్స్లో పెడతానేమో స్వాతిని అని అనుకుంది అన్నట్టు. ఓకే, అదే సో అప్పుడు కొన్ని చూపించాను నేను వీడియోస్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని చూపించాను. సో ఇలా చేస్తే బాగుంటుంది, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మనం ట్రయల్ వర్షన్ చేద్దాము అని. నెక్స్ట్ సెకండ్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించగలను, ఫటాఫట్ అప్పటికప్పుడే కంటెంట్ లేపేస్తూ ఉన్నది, స్టార్టెడ్. సో అప్పటికప్పుడు ఒకటి కంటెంట్ అంతా ఇప్పుడు ఛానల్లో ఉండే కంటెంట్ అంతా తందా స్వాతి అండి, ఓన్లీ స్వాతి. స్వాతియే కంటెంట్ చూస్తుంది, స్వాతియే కంటెంట్ సెలెక్ట్ చేస్తుంది, రాస్తుంది, అన్నీ స్వాతి. ఇందులో నాది ఏముండదు. ఆ టైంకి వచ్చి వాళ్ళ 10 కంటెంట్లు వేయాలని నాకు ముందే చెప్తుంది, ఆ రోజు నేను ఆమె టైం కేటాయించాలంతే. ఓకే, సో అట్లా వి స్టార్టెడ్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఓకే. సో ఆబ్వియస్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మిగతా అది కూడా ఉంటాయి కదా, కొంచెం టైం తీసుకొని. ఇన్స్టా అయితే చాలా రీసెంట్గా స్టార్ట్ చేసాం, అరౌండ్ సమ్వేర్ 1 year కూడా కాలేదనుకుంటా ఇన్స్టా. సో కానీ మీరు పెట్టిన 34 or 50 ఈ మధ్యలోనే ఉంది ఫిగర్, 43K ఫాలోవర్స్. ఐఎమ్ సర్ప్రైజ్డ్. వ్యూవర్స్ బాగా చూస్తున్నారండి, అంటే వి గాట్ ద క్లిక్ అంతే అండి. సో ఇట్స్ ఆల్ వ్యూవర్స్. అంటే అంటూ ఉంటారు కదా, చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అనేది కాదు, కంటెంట్ ఉన్నోడికి కట్టడితో పని లేదబ్బా అన్నట్టు. చాలా బాగా క్లిక్ అయ్యారు చాలా తక్కువ టైంలో. ఇన్స్టాలో ట్రావెల్ చేసే కొద్దీ మనకి ఫాలోవర్స్, మన కంటెంట్ మనం నచ్చితేనే అవతల వాళ్ళు ఫాలో అవటం జరుగుతుంది. అంత ఈజీగా ఫాలోవర్స్ని పెంచుకోరు ఎవరు. సో మీకు కంటెంట్ స్వాతి గారు చేస్తారని, అసలు స్వాతి గారికి కంటెంట్ ఐడియాస్ ఎలా వస్తూ ఉంటాయి? మామూలుగా కొన్నేమో మా ఇద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి కొన్ని కంటెంట్లు నేను రాసుకుంటాను. నెక్లెస్ షూ ఆ కంటెంట్ లేదు అంటే కొన్ని ఇన్స్టాలో మామూలుగా చూస్తూ ఉంటాం కదా రీల్స్, అందులో చూస్తూ కొన్ని మా స్టైల్లో రాస్తా ఉంటా అంతే. కాదు, నెక్లెస్ ఇందులో మీ ఇద్దరికి ఆ మధ్యలో జరిగింది నెక్లెస్ షూ అనుకోవచ్చా? పక్కింటి ఆ ఇంట్లో ఎవరు లేరు, పక్కింటికి వెళ్ళాలని అడిగే సిచ్యువేషన్, తోడు కావాలంటున్నారు. అసలు ఏంటి, ఏ కంటెంట్ మీ ఇద్దరి మధ్యలో ఎక్కువగా క్లిక్ అయింది? ఎక్కువ తోడు కావాలి అనేది ఎక్కువ క్లిక్ అయింది. తోడు కావాలి ఎక్కువ క్లిక్ అవుతాను అంటే క్లిక్ అవడం కాదు, తోడు కావాలి అని పక్కింటి ఫీలింగ్ అదే ఉంటది, పక్కింటి వాళ్ళకి తోడు కావాలి అని. కానీ బయటికి మాత్రం చూడడానికి షూ నెక్లెస్ అంతే, తోడు కావాలనే ఉంటది. కాదండి, ఒకసారి ఒక రాయితో పలగొట్టుకున్నాడు, మళ్ళీ అదే ఇంకో రాయితో పలగొట్టుకుంటాడా? నేను రాయి అని నేను అనుకోనండి, ఎందుకంటే మీ లవ్ స్టోరీ నాకు మీరు చెప్పారు, ఆ స్టోరీ విన్న తర్వాత ఆమె రాయి అని ఎవరు అనరు. అట్లే తప్పదు, అంటే ఇంకా రాయిలో ఒక రకమైన రాయి అందే. నేను డైమండ్ అది కాదు, నేను విశాల్ గారు చెప్తుంటేగా విన్నాను. ఆ స్టోరీ మీ నోటి నుంచి మీ వర్షన్ కూడా వినాలని ఉంది. ఎక్కడైనా నాకు తేడా అనిపిస్తే ఒక చూపిసిరి అలా అన్నారు కదా అంట, ఓకేనా? ఒక్కసారి మీ తరపు నుంచి లవ్ స్టోరీ అంటే పెద్దగా ఏం లేదు, జస్ట్ ఏంటిదంటే మా కజిన్ నాకు రాజమౌళి ఎలివేషన్ ఇచ్చారు అక్కడ, ఎంతైనా డైరెక్టర్ కదా ఆ స్టైల్లో ఉంటుంది లేండి. ఓకే, మా కజిన్ సిస్టర్ పెళ్ళి, వాళ్ళ కజిన్ బ్రదర్ పెళ్ళిలో చూస్తూ ఉంటే ఇంకా అబ్బాయి, ఇంకా మనం అనుకుంటాం కదా అబ్బాయి బాగున్నాడు అని అనుకున్నా, అబ్బాయి బాగున్నాడు, ఓకే నచ్చిండు. ఆ టైంలోనే మీరు కనెక్ట్ అయ్యారా? అంటే ఆమె కనెక్ట్ అయిన తర్వాత నేను కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది. చూసారా? ఓకే, అంటే నేను ఓపెన్గా చెప్పిన, ఆయన కొంచెం స్లోగా అంతే అనిపించింది నాకు, అరే ఈ అబ్బాయిని చేసుకుంటే బాగుండు అని. కానీ నేను కూడా పెళ్లి తర్వాత సర్ప్రైజ్ అయినా, ఎందుకంటే నేను అనుకున్న అతనే నా లైఫ్లోకి వచ్చిండని అయితే సర్ప్రైజ్ అయినా. అదేంటది మొత్తం కథ వెనకాతలుండి లవ్ స్టోరీకి కథ నడిపిందే మీరని చెప్తుంటే మీరేమో వచ్చి సర్ప్రైజ్ అయ్యాని అంటున్నారు. అంటే ఫస్ట్ లుక్ లో మనం ఇతను నా హస్బెండ్ అయితే బాగుండు అని అనుకుని తర్వాత ఉంటావి లేండి. ఫస్ట్ అయితే అనుకున్నది సాధించారు అంతే. అసలు స్టోరీ ఏంటి? స్టోరీ నాకు చెప్పాను కదా, నాకు రాజమౌళి స్టోరీను సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు స్టోరీ, ఇన్ని స్టోరీలు చెప్తూ ఉంటే మీరేమో ఒక బాహుబలిని ఇంకొక ఇది నేను ఊహించుకుంటూ ఉంటే మీరేమో చాలా సింపుల్ గా చేసుకున్నాను, ఆ తర్వాత సర్ప్రైజ్ అయ్యాను అని చెప్పి. అంతే, చేసుకున్నా కదండి, అనుభవిస్తున్నా కదా, అందుకే ఈ ఫీల్.
ఓకే. ఎలా అయింది అసలు వాళ్ళ ఇంట్లో కాన్సెప్ట్ని మీ ఇంట్లో తీసుకొచ్చి మీ కాన్సెప్ట్ని వాళ్ళతో కలిపి ఎలా అంటే మా అత్తమ్మకి అంటే వీళ్ళంటే బాగా ఇష్టం ఉంటుండే, మా ఆయన మా బావ అంటే. వీళ్ళు కూడా ఫ్యూచర్లో తోటికోడళ్ళు అంటే ఎప్పుడైనా విడిపోవాల్సి వస్తుంది, కానీ నా కొడుకులు ఫ్యూచర్లో కూడా విడిపోవద్దు, ఎప్పుడూ కలిసి ఉండాలి అని ఒక ఇంట్లోనే చేసుకోవాలనే కాన్సెప్ట్ ఉండే. సో ఇంకా దాన్ని ఇష్టపడ్డ తర్వాతకి మేమిద్దరం ఓకే అయితే మా అక్క వాళ్ళది బావది ఓకే అవుతుంది కదా, అందుకని ఆ ట్రాక్ అట్లా నడిపామన్నమాట. సో మేమిద్దరం ఓకే అనుకొని తర్వాత వాళ్ళిద్దరిని చేసుకుంటే ఓకే అయ్యి అట్లా అరేంజ్డ్ మ్యారేజ్ లాగా తీసుకొచ్చినాం. సార్ మీరే ఎలివేషన్స్ బాగా ఇస్తారు సార్, మీరు చెప్పండి స్టోరీ. అంటే ఫస్ట్ యాక్చువల్గా నేను మా కజిన్ పెళ్ళికి వెళ్ళాను, స్వాతి సేమ్ కజిన్ పెళ్ళి. సో వాళ్ళ పెళ్ళి ఎక్కడ అవుతుందంటే వీళ్ళ ఇంటి పక్కన. ఓకే. సో అటు కజిన్ ఇటు కజిన్ అండి. పెళ్ళిలో వెళ్ళాము. సో పెళ్ళిలో ఇంట్రాక్షన్ జరిగింది. సో వాట్ ఎవర్ సింపుల్ మామూలు ఇంట్రాక్షన్ జరిగింది. ఆ ఇంట్రాక్షన్ జరిగిన తర్వాత మామూలుగా పెళ్ళి అంటే ఇంకా ట్రావెలింగ్ ఉంటుంది కదా, మళ్ళీ నెక్స్ట్ డే ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ జనరల్ కలవడం, నేను కలుస్తున్నా జనరల్గా స్వాతితో కలిసి క్యాజువల్గా అంటే చుట్టాలమ్మాయి చుట్టాలబ్బాయి ఆ పాయింట్లో కలుస్తున్నాం. సో అలా కలిసాము. సో ఒక మూమెంట్లో మాకు అనిపించింది అన్నట్టు. సో నేను అప్పటికి అంటే స్వాతితో మాట్లాడుతున్నప్పుడు నా పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇంకొక హక్కు ఉంటే బాగుండేమో అన్న ఫీలింగ్లో ఉన్నాం. సో స్వాతి ఫీలింగ్ కూడా అదే. అంటే స్వాతికి స్వాతి మేము ముగ్గురం. సో వీళ్ళకి హక్కు ఉందని తెలిసింది అనమాట. సో నా పాయింట్ని తొందరనే షార్ట్లోనే చెప్పేశాను. సో యాక్చువల్గా ఓకే ఓకే నాకు ఓకే నీకు ఓకే. సో కాకపోతే మా ఇంట్లో మా పాయింట్ ఏంటంటే నేను అన్నయ్య పెళ్ళి చేసుకోవాల్సిన అమ్మాయిలు ఇద్దరు కూడా అక్క చెల్లెలు అయి ఉండాలి. అది మా పాయింట్, మా ఇంట్లో ఫ్యామిలీలో పాయింట్ అది. అంటే మా మదర్కి అదో సెంటిమెంట్ పెట్టుకుంది. సో ఆమెను కాదని మేమేది ఏం చేయలేము అని చెప్పేసి అన్నాం. ఈ పాయింట్ ఇంట్లో ఎక్కడ డిస్కషన్, మా ఇద్దరి మధ్యనే డిస్కషన్ అంతే. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మా ఇద్దరి కన్నా ముందు మా అన్నయ్యకు వీళ్ళ అక్కకి పెళ్ళి అవ్వాలి. సో ఆ పాయింట్ని తీసుకున్నాం అన్నమాట. ఓకే. సో ఆ పాయింట్ ఎలా తీసుకున్నామంటే సో బేసిక్గా ఇప్పుడు మేము వాళ్ళు చుట్టాలు అయిపోయాం, వాళ్ళ కజిన్ మా కజిన్ పెళ్ళి. సో క్యాజువల్గా కలవచ్చు, మాట్లాడవచ్చు. సో స్వాతికి చెప్పాను, నీ సైడ్ నుంచి ఇప్పుడు మీ అక్కకి మా సంబంధం రావాలి, మా సైడ్ నుంచి మా అన్నయ్యకి మీ సంబంధం రావాలి, ఓకే అని చెప్పేసి ఆ పాయింట్ని కొంచెం క్లారిటీ తీసుకొని మేమే కనెక్ట్ చేస్తూ పోయినాం. అక్కడ చెప్పానా బాహుబలి ఎలివేషన్స్ ఇస్తారని, మీరు క్యారీ ఆన్. సో ఎలా కనెక్ట్ చేసామంటే మా మదర్ ఉంటారు, మా మదర్ వాళ్ళ అక్క ఉంటారు. సో ఇట్లా వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళందరికీ కరెక్టే. ఇప్పుడు మొన్న కజిన్ పెళ్ళికి వెళ్ళాం కదా, అక్కడ వాళ్ళ ఒక అమ్మాయి కూడా ఎవరో ఉన్నారంట, అమ్మ పెళ్ళికి బాగున్నారంట, మంచి ఫ్యామిలీ అంట, మనం అన్నయ్య వాళ్ళకి చేసాం కదా. ఇట్లా ఊరికే ఇటు ఒక రాయడం, ఇదే రాయి మళ్ళీ ఫోన్లో స్వాతి చెప్పడం నువ్వు అక్కడ రాయి అని చెప్పేసి. సో స్వాతి కూడా వాళ్ళ కజిన్స్ అందరూ కూర్చుంటారు కదా, కరెక్ట్. ఇప్పుడు మొన్న పెళ్ళైంది కదా, వాళ్ళ ఇంట్లో కూడా చాలా మంది ఉన్నట్టున్నారు కదా. సో అందులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట, యూఎస్ అట, యూకేనట, ఈస్ లుకింగ్ ఫర్ మ్యారేజ్ అని అంటున్నారు. మంచి అందరు ఫ్యామిలీస్ కలుస్తాయి, ఇట్లా ఏమైనా ట్రై చేయొచ్చు కానీ స్వాతి అట్లా రాయడం అని. సో అట్లా ఆ పెద్దవాళ్ళకి వీళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే అందరు చాలా జాయల్గా ఉంటారండి పెద్దవాళ్ళు కూడా. సో సింపుల్గా ఇట్లా ఇండైరెక్ట్గా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అన్నాను. క్యాజువల్గా కూర్చున్నప్పుడు మళ్ళీ ఈ పెళ్ళి జరిగిన తర్వాత 1 week 10 days గ్యాదరింగ్సే ఉంటాయి కదా. సో గ్యాదరింగ్స్లో ఆ పాయింట్ వచ్చినట్టుగా స్వాతి ఏం చేసింది, వీళ్ళ పిన్ని అనుకుంటా, వీళ్ళ పిన్నితోని ఆ మాట ఇటు వేయించేసింది అన్నట్టు. మీ ఇంట్లో ఇంకా ఉన్నారంట కదా, ఎవరో అబ్బాయిలు ఎవరో ఉన్నారంట, మా ఇంట్లో ఇంకా చాలా ఉన్నారు. సో అంటే ఫ్యామిలీ కలిసిపోయింది కదా అన్న ఒక కామెడీ వర్షన్లో స్టార్ట్ అయిపోయింది. సో వెంటనే నేను ఆ పాయింట్ని నేను కూడా క్యాచ్ చేశాను అన్నట్టు. చేసి మమ్మీ మనం కూడా అన్నయ్యకి అనుకుంటున్నాం కదా మళ్ళీ సంబంధాలు అందులో కూడా ఇందులో కూడా ఎవరో ఉంటే చూద్దాం, మంచి ఫ్యామిలీ ఉన్నట్టున్నారు కానీ అన్నది మా మమ్మీ వెంటనే క్యాచ్ చేసింది. వాళ్ళిద్దరికి నేను అక్కడ ఒక పాయింట్ చెప్పాను, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉన్నారంట మమ్మీ అని చెప్పేసి ఒక పాయింట్ అని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాను. మా మమ్మీకి అక్క చెల్లెలు అనగానే వెంటనే స్ట్రైక్ అయిపోయింది అన్నట్టు. మా మమ్మీ ఇంకా లీడ్ తీసుకుంది. సో చూసింది, వీళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కుంది. సో వీళ్ళ డాడీ మమ్మీతో జనరల్ క్యాజువల్గా మాట్లాడింది. తర్వాత వీళ్ళ మమ్మీ డాడీ కూడా వీళ్ళకి ఆల్రెడీ ఒక మంచి ఇంప్రెషన్ ఉంది మా ఫ్యామిలీ మీద. సో మమ్మీ మాట్లాడేసరికి బాగుంది అని చెప్పేసి, అంటే అప్పుడు మమ్మీ కూడా ఈ విషయం ముందు చెప్పలేదు అక్క చెల్లెలు అనేది. సో ఫస్ట్ అన్నయ్య గురించి అని మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ మా ఫ్యామిలీ గురించి తెలుసుకున్న వెంటనే వాళ్ళు
గుడ్ అండి ప్లాన్ చేద్దామని ఒక అంటే ఇట్స్ అరేంజ్ మ్యారేజ్ అయ్యండి మళ్ళీ మాది ఇప్పుడు అంతే కదా. సో అట్లా అరేంజ్డ్ అయిపోయింది. అది అయిపోయిన వెంటనే ఇంకా అది అయిపోయేటప్పటికే వాళ్ళకి అందరికీ దాదాపు అందరికీ ఇండైరెక్ట్గా అర్థమైపోయింది వీళ్ళు కూడా అనుకుంటున్నారు అని. సో నెక్స్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మా ఇద్దరిది అయిపోయింది. స్పాన్ ఆఫ్ టైంలో అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది కథ అంతా. ఇంకో కథ స్టార్ట్ అంటే ఈ కథ స్టార్ట్ అయ్యింది మాకు. ఓకే, అసలు జాబ్ చేయడానికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఇవన్నీ కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? యూట్యూబ్ ఛానల్లో అంటే చెప్పే కదా, మామూలుగా మా ఇంట్లో రోజు ఏదో ఒక కామెడీ జరుగుతూనే ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. సో నాకు బాగా అనిపించిన ఏదైనా పాయింట్ ఉందనుకో, ఇది చేద్దాం దాన్ని, ఇది బాగుంది కదా కామెడీ అని అనుకొని ఇద్దరం చేస్తాం. మళ్ళీ కొంచెం కొన్ని సెర్చ్ చేస్తూ ఉంటా గూగుల్లో కానీ మామూలుగా కొన్ని దాంట్లో సెర్చ్ చేస్తూ తనకు చెప్తా, ఓకే అనుకొని ఇద్దరం చేస్తాం. బేసిక్గా ఏంటంటే చాలా ఫన్గా ఉంటామండి. అంటే ఇంకా అది అట్లే అలవాటైపోయింది మాకు. ఎలా అంటే ఇప్పుడు ఒక గంట సేపు ఇక్కడ మీరు కూడా మాతో గంట సేపు కూర్చున్నారు అనుకోండి, మనం ముచ్చట్లు ఎట్లా అయిపోతాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 అవుతుందా 5 అవుతుందా అనుకున్నాం అనుకోండి, 1 అయ్యేదాకా మనం మర్చిపోతాం టైం. అట్లా ఎంటర్టైన్మెంట్ నడిచిపోతాం. యాక్చువల్లీ నేను ఫన్ గోయింగ్ అదే అట్లాంటి మనం కలిసాం అనుకోండి 1-2 అవర్స్ ఫస్ట్ కొంచెం స్లోగా ఉంటుంది. అంటే ఇట్లా ఎక్కడం కొంచెం స్లో పడుతుంది. ఒక్కసారి ఎక్కేస్తున్నాం అనుకోండి ఇంక వెళ్ళిపోతూనే ఉంటాం. సో అట్లా ఇంకా స్వాతి నేను కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఏదైనా టాపిక్ తీసుకొస్తే నాన్ స్టాప్ టైం పాస్ చేస్తూ ఉంటాం. ఇట్స్ ఫన్ అండి. అంటే ఏంటి మాట్లాడుకుంటున్నప్పుడు కెమెరాస్ ముందే పెట్టేసి కూర్చుంటారా? యాక్చువల్లీ ఇప్పుడు అట్లా కూడా అనుకుంటున్నాము. ఓకే, సో అది అట్లా కూడా కాన్సెప్ట్ బాగుంది. నిజంగా మీరు అన్నట్టుగానే అనుకున్నాం అన్నట్టు. ఓకే, కాకపోతే ఆ ఎడిటింగ్కి ఇవన్నీ కొంచెం కష్టం అవుతుందని జస్ట్ వెయిటింగ్. కాకపోతే జనరల్గా ఏంటంటే ఫన్ గోయింగ్ అండి, ఆల్వేస్ ఫన్ అన్నమాట. సో వీళ్ళ ఫ్యామిలీతో కూర్చున్న ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ అక్క చెల్లెలు ఉంటారు, వీళ్ళ అక్క శ్యామల అని ఇట్లా వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరం కూర్చున్నప్పుడు ఏంటంటే చాలా ఫన్ ఉంటుందండి. సో అప్పుడు మాకు అనిపించింది అన్నట్టు అంటే జనరల్గా సో ఈ ఫన్ని క్యాప్చర్ చేద్దాం, మనకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ అంటే లైఫ్లో కూడా ఒక పార్ట్ మనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో లెట్స్ అంటే దీనిలో రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేయకుండా విల్ హ్యావ్ ఏ ఫన్ టైం. ఇంత స్ట్రెస్ లైఫ్ అది కాదు, తనేమో ఒక రెవెన్యూ కావాలి నాకు, కొంచెం మా పాకెట్ మనీకైనా డబ్బులు కావాలి అంటే తీసుకువెళ్ళి యూట్యూబ్లో పెట్టి కంప్లీట్గా నీకు టైం బిజీ కావాలి కదా, టైం బిజీ చేస్తానని చెప్పి ఇప్పుడు మీకు పడుకున్న లేచిన కాన్సెప్ట్ మీదే మీ మైండ్ అంతా అసలు అదే తిరుగుతూ ఉంటది. నేను మామూలుగా మధ్యలో కూడా నైట్ పడుకునేప్పుడు మధ్యలో కూడా డన్ను కంటెంట్ చేద్దామా, ఇది బాగుంటుందా, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అదే మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. కంటెంట్లో ఎన్ని చెప్తుంది అంటే ఇప్పుడు నేను స్నానంకి వెళ్తున్నా అనుకో, వెళ్ళే సెకండ్లో కూడా దన్ను ఇక్కడ ఇప్పుడు ఇది జరిగింది కదా దీన్ని ఇలా కన్వర్ట్ చేయొచ్చు అని కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. స్వాతి నేనేమో ఏదైనా వర్క్లో ఉండి స్ట్రెస్లో ఉన్నా అనుకోండి, స్టిల్ అదంతా సంబంధం లేదు మా స్వాతికి కంటెంట్. సో అట్లా ఆల్మోస్ట్ కంటెంట్స్ రాసుకుంటా ఉంటుంది. కంటెంట్ రాసుకుంటా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీకు స్ట్రెస్ కూడా రిలీఫ్ కదండి. ఏదో ఆలోచన, మీరు ఎలా అంటారు అసలు ఆమెని? అట్లేం కాదు, అంటే ఇప్పుడు ఆ స్ట్రెస్ రిలీఫే ఇది యాక్చువల్గా. సో కానీ మీ ఇద్దరి లైఫ్లో జరిగే చిన్న ఇన్సిడెంట్ని కూడా పబ్లిక్లో ఒక కంటెంట్ ఒక ఫన్ గురించి తను చెప్పగలుగుతుంది అంటే హౌ క్రియేటివ్. అందుకే అండి చెప్పాను కదా, దీనికి ఇప్పుడు యాక్చువల్ ఇన్స్టాకి ఐ షుడ్ గివ్ ఆల్ ద క్రెడిట్ టు స్వాతి. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా క్యాజువల్గా చెప్తాను స్వాతి చేస్తుందిరా ఇదంతా కంటెంట్ అంటే అది గోట్ అంటే అప్రిషియేషన్ అనమాట. ఎందుకంటే స్వాతిని రెగ్యులర్ యూజ్ చేసేది వేరు. యాక్చువల్ నేను స్వాతిని ఈ యాంగిల్లో ఇవ్వలేదు, స్వాతి ఇలా రాస్తుంది ఇలా కంటెంట్ క్రియేట్ చేస్తుందని నాకు కూడా అంత ఐడియా లేకుండే. ఎందుకంటే మామూలుగా ఎప్పుడన్నా యాడ్స్ కోసం కాన్సెప్ట్ రాసుకుంటా ఉంటాను నేను. సో అప్పుడు స్వాతిని క్యాజువల్గా అడుగుతూ ఉంటాను, స్వాతి ఇప్పుడు ఒక ముస్లాం ఇట్లా వెళ్తుంది, నాకు కావాల్సింది ఈ జోన్, ఎలా స్వాతి ఏం చేద్దాము అంటే పట్టని ఇచ్చేస్తుంది 2 లైన్లు. కానీ నేను అప్పుడు రియలైజ్ అవ్వలేదు స్వాతి దగ్గర ఇంత కంటెంట్ ఉంటుందని. సో అప్పుడు క్యాజువల్గా ఇస్తుందిలే, నన్ను చూసి ఇన్స్పైర్ అయింది అనుకున్నాను. తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఆమెనే కంటెంట్ క్రియేటర్ అని.
కాదు, అప్పుడు ఏదో పెళ్ళి, ఎవరో పెళ్ళిలోని ఏదో చూసి చేసుకుంటే బాగుంటుందని మీరు అనుకున్న తర్వాత తనను అనిపించుకునేటట్టు చేశారన్న సంగతి ఈ కంటెంట్ విషయంలో అర్థం కాలేదు. యాక్చువల్ గా మా ఆయనకు తెలియని విషయం ఏంటిదంటే, మామూలుగా మేము మా కజిన్ వాళ్ళ పెళ్లిలో ఉన్నాం కదా, తర్వాత నెక్స్ట్ డే ఇప్పుడు తెలంగాణ పెళ్లిలో నల్ల పూసలు గుచ్చడం అనేది ఉంటది. అవును అవును. సో నెక్స్ట్ డే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నల్ల పూసలు గుచ్చుకొని రావాలి కదా. అయితే నేనైతే కేవలం ఈయన కోసమే వెళ్తే కానీ వీళ్ళు తెలుసా నైట్ 12కి హైదరాబాద్కి వచ్చేసిరంట. అప్పుడైతే డిసప్పాయింట్ అయినా తెలుసా. అంటే మళ్ళీ వచ్చాము అంటే ఆఫీస్ అంటే ఆ రోజు అంటే ఉంటాడేమో అబ్బాయి, మనకి ఫస్ట్ ఎంత అయినా ఫస్ట్ లుక్ లో ఇంట్రెస్ట్ ఉంటది కదా. ఇప్పుడు అనుకుంటా ఎప్పుడు పోతారా బాబు బయటకి అని. అలా వెళ్ళలేదు కానీ మంచి జాయల్గా ఉంటాడు. ఓకే, ఇద్దరి మధ్యలో ఇప్పుడు కంటెంట్ ఇవన్నీ చిలిపి గొడవలు ఇవన్నీ పక్కన పెడితే సీరియస్గా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఒక 6-7 ఇయర్స్ అవుతుందా? 10 ఇయర్స్ అవుతుంది. ఈ 10 ఇయర్స్ ఆఫ్ ట్రావెలింగ్లో ఎప్పుడైనా బాగా బ్లాస్ట్ అయ్యే గొడవలు ఏమైనా జరిగాయా? ఓ పుష్కలంగా జరుగుతాయి, రోజుకి ఒకసారి ఇది జరుగుతుంది. మీకోటి చెప్తానండి, వైఫ్ అండ్ హస్బెండ్ అనే వాళ్ళు తనుకోవాలి, కలిసిపోవాలి. ఈ రెండు ఉన్నప్పుడే దే విల్ హ్యావ్ హ్యాపీ లైఫ్ అండి. సో అంటే స్పెషల్గా ఒక గొడవ అవ్వాలని ఏం లేదు. ఇప్పుడు ఇంకో 10 నిమిషాలు మాకు లేట్ అయ్యంటే అక్కడ కూడా గొడవ అయ్యేది, కానీ తర్వాత మళ్ళీ 10 నిమిషాల్లో మళ్ళీ కలిసిపోతాం. ఓకే, అది ఉండాలండి లైఫ్లో. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఆ గొడవ ఉండాలి, ఇటు హ్యాపీనెస్, ఇటు రెండు కలిసిపోవాలి. ఏదో మూవీలో విన్నాను, మేము విడిపోతామనే భయం లేదు, గొడవ పడినా దానికి ఇది లేదు, మేము విడిపోతాం అన్నప్పుడు కదా గొడవ పడితే అయ్యో భయం భయపడాలి. మేము రోజుకి ఒకసారి అయినా గొడవ పడుతూనే ఉంటాం సీరియస్గా. మళ్ళీ ఒక 2 minutesకే మళ్ళీ దాన్ని స్వాతి అంతే, అక్కడి వరకు క్లోజ్ అంతే. సో ఎలా ఈ 10 years ఆఫ్ స్పాన్లో ఈ యూట్యూబ్ ఐడియా ఎప్పుడు వచ్చింది? ఒక సమ్వేర్ 1.5 year బ్యాక్ అండి అంతే. ఓకే, జస్ట్ 1.5 year బ్యాకే మేము అంతా స్టార్ట్ చేసింది. అదే స్వాతి అంటే స్వాతి కొంచెం లోగా ఉన్నప్పుడు అంటే ఏం లేదు, స్వాతి కొంచెం ఎంగేజ్ అవ్వాలనుకుంటుంది దేంతోనైనా, జాబ్ అయినా ఎనీథింగ్ ఎల్స్, దాంతో ఎంగేజ్ అవ్వాలి కొంచెం అని ఒక పాయింట్లో ఉన్నప్పుడు సో ఇట్లా ఉంటాయి స్వాతి అని ఐ షోడ్ దెమ్, అంటే చూపించాను స్వాతికి. సో చూసిన వెంటనే అంటే ఫస్ట్ నేను ఒప్పుకుంటుంది అని అనుకోలేదు, నేను కూడా చేస్తానని నేను కూడా అనుకోలేదు. నేను చేపిస్తా ఉండేవాడిని, నేను చేసేవాడిని కాదు ఎప్పుడైనా. సో సరే అని చెప్పేసి స్వాతికి చెప్పిన వెంటనే బాగుంది, ఇదన్ను చేద్దాం, ఇది మంచిగా ఉంది అని అదే రోజు రాత్రి వెంటనే దగ్గర 4-5 కంటెంట్స్ ఏమో రెడీ చేసింది. నెక్స్ట్ డే రోజు మా ఫ్రెండ్ ఉంటాడు అన్నట్టు సాయి కృష్ణ మల్లు అని, వాడిని ఫోన్ చేసి అన్నయ్య ఒకసారి రా ఇంటికి అని చెప్పేసి ఉంది. అంటే తీయడానికి ఎవరొకరు కావాలి కదా, సో రమ్మని చెప్పేసి వాడు వచ్చేసాడు. స్టార్టింగ్ ఎంకరేజ్ చేసింది అయితే సాయి కృష్ణ అన్నయ్య, అంటే వీడియోస్ తీయడం ఏం కాదు, ఏం టెన్షన్ లేదు, జస్ట్ ఇట్లా యాక్టింగ్ చేస్తే అయిపోతుంది అన్నయ్య. ఓకే, అంటే ఈ కెమెరాస్ ఫ్రేమ్ చేసుకోవటం, ఇప్పుడు 10 కంటెంట్స్ చేయాలి అంటే మీకు మీ అంతటా మీరు యాజ్ ఏ డైరెక్టర్ మీ అంతటా మీరే ఆ కెమెరా యాంగిల్స్ అవన్నీ చూసుకుంటారా, లేదు అంటే మీరు బయట నుంచి మనుషుల్ని ఎవరైనా హైర్ చేసుకుంటారా? లేదండి, సో ఫస్ట్ వాడిని రమ్మని మేము ఇద్దరం ట్రావెల్ చేసేవాళ్ళం. అంటే సాయి కృష్ణ నేను కూడా షూట్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం. సో వాడు నాకు సపోర్ట్ చేస్తాడు, సో అన్నీ తెలుసు. సో వాడిని ఎందుకు రమ్మన్నామంటే మా ఇంట్లో స్వాతి వల్ల అక్క కూతురు ఉంటుంది, అంటే వీళ్ళ పెద్ద అక్క కూతురు. సో మాతోనే ఉంటుంది, ఇక్కడే చదువుకుంటూ ఉంటుంది అంటూ. సో ఆమె చాలా ఎనర్జెటిక్ అన్నట్టు, చాలా ఎనర్జెటిక్, అమ్ములో ఆమె పేరు. సో ఫస్ట్ జస్ట్ ఒక్క డే షూట్ చేసినప్పుడు మేము జనరల్ క్యాజువల్గా అమ్ములు చూస్తూ ఉండు, కెమెరా యాంగిల్స్ ఎలా పెడుతున్నారు, షార్ట్ ఎక్కడ కట్ చేస్తున్నాం, ఎలాంటివి కావాలన్నది చూస్తూ ఉండు, ఎడిటింగ్ కూడా ఆమెకి ఇంట్రెస్ట్ అనమాట. సో చూడు అని చెప్పినాం అన్నట్టు. చూసిన తర్వాత ఒక 1-2 days చూసేసింది, ఇంకా అప్పటి నుంచి ఆమెనే చేసేస్తుంది మాకు. సో ఆమెనే మాకు డిఓపి, ఆమెనే నాకు ఎడిటర్ కూడా. సో మా ఇంట్లోనే ఉంటుంది. ఏ రాత్రి మాకు కంటెంట్ వచ్చినా కానీ మేము చెలొద్దా రాత్రి 1-2 కంటెంట్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు తెల్లారేటని వెళ్తున్నాను నేను, షూట్కి ఎట్లా వెళ్తున్నాను అనుకోండి, సో ఖచ్చితంగా కంటెంట్ కావాలంటే 2 గంటలు లేపేస్తుంది, చేసేద్దాం. సో అట్లా రెగ్యులర్గా కంటెంట్ అలసిపోరా, అలసట రాదా? అంటే కంటెంట్ చేస్తూ మేము అసలు చూసే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలియదు, కానీ మేము చేసుకుంటూ మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తాం. ఆ మేకింగ్ వీడియో ఉందండి, కొన్ని చేస్తున్నాం, ఉన్నాయి పాతే. ఇప్పుడు మా ఆయన కొట్టే ఎప్పుడైనా ఆ ఛాన్స్ మామూలుగా అయితే రాదు, ఈ వీడియోలోనే దొరుకుతుంది కదా,
అంటే కొంప తీసి కొట్టే కాన్సెప్ట్ కోసం అని చెప్పి వీడియోలు తీస్తున్నారా ఏంటి? సో కంటెంట్ అలా క్రియేట్ అవుతాయండి, మంచి కంటెంట్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మాకు వి ఎంజాయ్ దిస్ అండి యాక్చువల్గా. సో ఇంకా స్వాతిని చూసి అప్పుడప్పుడు నాకే అప్పుడు భయం వేస్తుంది, ఇంత కంటెంట్ క్రియేట్ రేపన్న రోజు నా ప్లేస్ రిప్లేస్ చేస్తుందా అన్న థాట్ వస్తుంది. మీ ప్రొఫెషనల్ లైఫ్కి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్కి రెండు సైమల్టేనియస్గా ఉన్నాయి. అక్కడ ఏం డిస్టర్బెన్స్ రాదా మీ ప్రొఫెషనల్ లైఫ్లో? డిస్టర్బెన్స్ ఏమంటే ఉంటుంది, అంటే అక్కడ ఇప్పుడు అదేంటంటే ప్రొఫెషనల్గా వెళ్తూ ఉంటాం, ఇదేంటంటే పర్సనల్గా వెళ్తూ ఉంటాం కదా. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళి స్ట్రెస్ ఫీల్ అయ్యి వస్తాము. సో స్వాతి చూస్తుంది, అప్పుడు చూసి అప్పుడు చెప్పదులేండి, అంటే దాని గురించి స్ట్రెస్గా ఉన్నట్టున్నాడు అని. కానీ అప్పుడు కూడా చిన్నగా ట్రై చేస్తుంది, ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. ఈ కంటెంట్ నిజం చెప్పాలంటే అక్కడ ఎట్లున్నాడు అనేది నేను పట్టించుకోను, నేను చెప్పాలనుకునేది మాత్రమే చెప్పేస్తా అంతే. సో ఆ చెప్పిన తర్వాత ఇంకా చెప్పాం కదా, అట్లా మోల్డ్ అవ్వాల్సిందే. ఇంకా నువ్వు స్ట్రెస్ అయినావా ఏదైనా మోల్డ్ కాకపోతే అంతే కదా. ఒకటి ట్రైన్కి మనం ఎదురెళ్ళిన రిస్క్ మనకే, మనకి ట్రైన్ ఎదురు వచ్చినా మనకే రిస్క్, అట్లే సరిపోతూ ఉంటుంది. పెళ్ళయిందండి, ఇంకేం చేయలేము. పెళ్ళయిందంటండి, కౌంటర్ వేస్తున్నారు. సో అట్లా ఇప్పుడు ఏముండదండి, తర్వాతకి ఈ డైలాగ్ రిపీట్ అవుతా ఉంటుంది ఇంట్లో. ఓ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే దాని మీద కూడా ఒక వీడియో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఫ్యూచర్లో. మీకు ఆల్మోస్ట్ అండి మా వీడియో కంటెంట్స్ అంటే స్పెసిఫిక్గా అయితే కంటెంట్ క్రియేట్ ఏముండదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా కజిన్ ఒకరు ఫోన్ చేశారు కిషోర్ అన్నప్పుడు, అరే సండే రోజు దావత్ ఉంది వచ్చేసి ఫ్యామిలీ అందరు రండి అని చెప్పేసి అన్నారు. అందువల్ల స్వాతి ఆ సండే పిల్లలు వేరే ప్రోగ్రామ్ ఉండే, సో స్వాతి రాదని తెలుసు, స్వాతి పిల్ల. సో నేను స్వాతి దగ్గరికి వెళ్ళేసి, స్వాతి ఇట్లా కిషోర్ అన్న దావతుందంట వెళ్ళాలా అని. అప్పుడు స్వాతి నిజంగానే పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ వేస్తుంది. సో వెంటనే అని చేసింది మా స్వాతి, కంటెంట్ దొరికిందని చెప్పేసి ఆ కంటెంట్ కూడా చేసేసాం అన్నట్టు. మీరు చూసుంటారు చాలా మమ్మల్ని చాలామంది సేమ్ కంటెంట్ రిపీట్ చేస్తూ ఉంటారు, అంటే కాపీ చేశారు. సో అట్లా చాలా మూమెంట్లో వచ్చింది అనుకోండి, దాన్ని క్యాప్చర్ చేస్తారు. అప్పుడప్పుడు నేను కూడా నా ఇన్పుట్స్ కూడా కొంచెం కొంచెం ఇస్తూ ఉంటాను స్వాతికి, ఈ కంటెంట్ బాగుంది కదా అని చెప్పేసి. సో ఇద్దరం కలిసి కూర్చొని కంటెంట్ వెళ్ళిపోతూ ఉంటుంది. స్పెసిఫిక్గా కొత్తగా ఏం క్రియేట్ చేయక్కర్లేదండి. నిజం చెప్పాలంటే ఇప్పుడు పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్ అట్లీస్ట్ ఒక 2-3 years అయింది అనుకోండి. సో కంటెంట్ అనేది రోజు జరిగేదే కంటెంట్, వాళ్ళిద్దరు మధ్యలో ఏముంటాయి అన్నది అదే. సో ఆబ్వియస్లీ అదే తీసుకుంటాం మేము అంతే. అండ్ ఒక యంగ్ కపుల్ మధ్యలో ఒక చిలిపి తగాదాలు ఎలా ఉంటాయి, అండ్ వాళ్ళ జర్నీ ఇలా అయితే ఇంకా ఎంత బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది ఇవే టాపిక్స్ని, ఇప్పుడు తోడు పెరుగు తోడు ఉంది, అదే మైండ్ సెట్ అబ్బాయి నిజంగా అబ్బాయిలా ఉంటే ఆ అమ్మాయి 24/7 సీసీ కెమెరా అయిపోతుంది. అవును, ఇప్పుడు డ్రింకింగ్ వీడియో ఉంది, అదే రోజు చేస్తే కంప్లీట్గా ఒక ఫన్ క్రియేషన్, అంటే చేసే ప్రతి పనిలో కూడా ఒక ఫన్ని చూడాలి. ఆ ఫన్తో ముందుకెళ్తే హ్యాపీగా ఉండొచ్చు. ప్రతి మనిషి కూడాను కడుపుకి ఆకలి ఎంత ఉంది, లేకపోతే కంటికి నిద్ర ఎంత ఉంది అన్న స్టేజ్ నుంచి నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను అనుకొని మాట్లాడుకునే డేస్ ఇవి. సో ఒక కంటెంట్తో ఇలా కూడా ఒక ప్రతి ఫ్యామిలీలో మీరు కూడా ఇట్లా ఉండండి, ఇట్లా ఉంటే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు. నిజంగా విశాల్ గారు, స్వాతి గారు చాలా థ్యాంక్స్ అండి. ఇలా ఇంకొంచెం మంచి ఫన్ క్రియేట్ చేసే కంటెంట్స్ చేయండి, అందరినీ నవ్వించండి, మీరు కూడా 10 కాలాల పాటు నవ్వుతూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.